హాయ్ ఫ్రెండ్స్, ఓం సాయిరాం. బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని, ఆ బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని చెప్పి అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని, అష్టైశ్వర్యాలతో, ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటంటే గనక, తల్లి గుడ్ న్యూస్ వినబోతున్నావు, తొందరపడి నెట్టేయకుండా నేను చెప్పే ఈ మాటను విను తల్లి, జాగ్రత్తగా వినమ్మా, ఇది నీకోసమే అమ్మ అని చెప్పి తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకు అందించాలని అనుకుంటున్నారండి. బాబాగారు ఏ సందేశాన్ని అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా. మరి ఈ సందేశం వినే ముందు ఎవరికైతే బాబాగారు అంటే నమ్మకం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అంతేకాకుండా కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు. ఇక బాబాగారి సందేశాన్ని విషయానికి వస్తే కనుక, తల్లి నువ్వెప్పటి నుంచో అడుగుతున్నావు కదా తల్లి, నా జీవితంలో ఎన్నో రకాల కష్టాలు బాబా, ఎన్నో రకాల సమస్యలు బాబా, ఈ సమస్యలతో నేను సతమతమైపోతున్నాను బాబా, మీరు నాతోనే ఉన్నారు అని చెప్పి మీరు సందేహాల రూపంలోనే ప్రతిరోజు కూడా వినిపిస్తున్నారు. కానీ మీ సందేశాల ద్వారా మనసుకి కాసేపు మాత్రమే ఊరట కలుగుతుంది. తర్వాత అసలు ఇదంతా కూడా నిజమేనా, బాబా నాతోనే ఉన్నారా, నాతోనే ఉన్నప్పుడు నాకు ఈ కష్టాలు ఎందుకు తీరటం లేదు, నాకు ఈ సమస్యలు ఎందుకు దూరం అవ్వటం లేదు, నాకు ఈ బాధలు ఎందుకు పోవటం లేదు, కన్ను తెరిస్తే కష్టాలు చూడాల్సి వస్తుంది అని చెప్పి నిద్ర లేచిన దగ్గర నుంచి భయపడుతూ బ్రతకాల్సి వస్తుంది. కంట్లో కన్నీటిని దాచుకొని బ్రతుకుతున్నాను. బ్రతికే చాలా బరువుగా మారిపోతుంది. అయినా కానీ నడవడం మాత్రం మానుకోవడం లేదు. బాబా నిజంగా మీరు ఉన్నట్లయితే కనుక ఎందుకు బాబా నాకు ఈ కష్టాలు, నేను ఏం తప్పు చేశాను బాబా, నాకు తెలిసి నేను ఎవ్వరికి కూడా ఏ అన్యాయం చేయలేదు, అందరూ నాకే అన్యాయం చేశారు, కనీసం సాటి మనిషిలాగా కూడా నన్ను గుర్తించకుండా, ఒక ఆడపిల్లని అని కూడా చూడకుండా ఎన్నో రకాల అవమానాలు చేసి నా పుట్టింటి వాళ్ళని ఎంతో తక్కువగా మాట్లాడారు. కానీ ప్రతి నిమిషం కూడా వారు నలుగురిలో సంతోషంగా గడుపుతున్నారు. నాకేమో ఇంట్లో వాళ్ళే శత్రువులు అయిపోయారు బాబా. మరి ఈ యొక్క బాధలనేటివి నా జీవితంలో నుంచి వెళ్ళిపోవా బాబా. బాబా నేను చెప్పేది ఎప్పుడు కూడా నలుగురు కూడా ఆనందంగా ఉండాలి, నలుగురు నేను అంటే నా మంచి కోరాలని చెప్పి, నలుగురు నాతో స్నేహంగా ఉండాలని చెప్పి ఎన్నో రకాల ప్రయత్నాలు చేశాను బాబా. నలుగురు కూర్చున్నప్పుడు వారి దగ్గరికి వెళ్ళి నేను కూర్చుంటే నన్ను చులకనగా మాట్లాడుతున్నారు బాబా. ఎవరితో ఎలా మాట్లాడాలో కూడా తెలియని పిచ్చిదానిలాగా నన్ను చేసేసారు బాబా. ఇంట్లో వాళ్ళే నన్ను శత్రువులాగా చూస్తున్నారు బాబా. నన్ను కట్టుకున్న భర్తే నన్ను ప్రేమగా దగ్గరికి తీసుకొని ఏమైంది, ఈరోజు తిన్నావా లేదా, ఏంటి ఈరోజు పిల్లలకి ఏం పెట్టావు, నీకు ఎలా ఉంటుంది ఒంట్లో, నీకు మొన్న హెల్త్ బాగోలేదు అని చెప్పావు కదా, కనీసం నువ్వు దానికి ట్యాబ్లెట్స్ వేసుకున్నావా లేదా అని చెప్పి నీ పరిస్థితి ఎలా ఉంది, అంతా బాగానే ఉంటుంది, నువ్వు దేని గురించి ఆలోచించకు, నువ్వు దేని గురించి భయపడకు, నీ వెన్నంటే నేను ఉంటాను అని చెప్పి నన్ను ధైర్యాన్ని అంటే నాకంటూ ఒక ధైర్యాన్ని చూపించాల్సిన నా భర్తే ఏ రోజు కూడా నా దగ్గరికి వచ్చి ప్రేమగా మాట్లాడిందే లేదు బాబా. నువ్వు తిన్నావా లేదా అని చెప్పి ఏ రోజు కూడా నన్ను అడిగిందే లేదు బాబా. నేను నా బిడ్డలకి, నా కట్టుకున్న భర్తకి, నా ఇంట్లో వాళ్ళందరికీ కూడా టైంకి అన్నీ కూడా చేసి పెడుతుంటాను బాబా. కానీ నువ్వు తిన్నావా అమ్మ అని చెప్పి ప్రేమగా ఎవ్వరు కూడా నన్ను పలకరించరు బాబా. ఎన్నోసార్లు అనిపిస్తూ ఉంటుంది, కేవలం నాకు పెళ్ళి ఎందుకు అయింది అంటే కనుక, నేను ఇద్దరు పిల్లల కంటానికి, ఆ పిల్లల యొక్క మంచి చెడులను చూసుకోవడానికి, వాళ్ళకి టైంకి ఫుడ్ పెట్టడానికి, ఇంట్లో వాళ్ళని టైంకి అన్నీ వాళ్ళకి సపర్యలు చేయడానికి, అంతేకాకుండా ఇంటిని జాగ్రత్తగా చూసుకోవడానికి ఒక జీతం లేని పని మనిషి ఒక స్థానాన్ని మాత్రమే నేను ఈ ఇంట్లో అనుభవిస్తున్నాను తప్పితే బాబా ఎటువంటి ప్రేమలకు కానీ, ఎటువంటి ఆప్యాయతలకు కానీ, ఎటువంటి జాలికి కానీ దేనికి కూడా నేను నోచుకోలేదు బాబా. నేను ఏది కూడా ఆశించలేదు బాబా. మొదట్లో అన్నీ కూడా ఆశించాను బాబా. కానీ రాను రాను
అసలు నా జీవితం ఏంటి అని చెప్పి నేను ప్రశ్నించుకున్నప్పుడు నేను ఈ ఇంటికి ఒక హౌస్ కీపర్ని, అంటే ఇంట్లో అన్నీ చూసుకొని పిల్లలు మంచి చెడ్లు చూసుకుంటూ వారికి కావలసినవి పెట్టుకుంటూ ఒక టైం మిషన్ లాంటిదాన్ని. అంతేకాని నాకంటూ మనసు ఉండకూడదు అని చెప్పి డిసైడ్ అయ్యాను బాబా. అప్పటి నుంచి నా మనసు అనేది ఏ రకమైన ప్రేమలను కోరుకోకూడదు, ఏ రకమైన జాలి అనేది ఎదుటివారి నుంచి ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఎవరిని కూడా ఏదో నన్ను పలకరిస్తారు, నన్ను ప్రేమగా మాట్లాడతారు అని చెప్పి వారి నుంచి నేను ఏది కూడా కోరుకోకూడదు. నేను అలా కోరుకుంటున్నాను కాబట్టే కదా బాబా నాకు ఇంత బాధ కలుగుతుంది. అసలు ఏది కోరుకోకుండా ఉంటే ఏ బాధ నాకు ఉండదు కదా అని చెప్పి డిసైడ్ అయ్యి మనసును రాయి చేసుకొని అలాగే నా రోజులన్నిటినీ కూడా గడుపుకుంటూ వెళ్తున్నాను బాబా. అయితే ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే నేను కూడా మనిషినే కదా బాబా, నాతో కూడా ప్రేమగా మాట్లాడే వాళ్ళు ఉంటే బాగుంటుంది అని చెప్పి నాకు అనిపిస్తుంది కదా బాబా. ఫైనాన్షియల్గా డబ్బుకు సంబంధించి నాకు ఎటువంటి సపోర్టు లేదు, మనుషులకి సంబంధించి నాకు ఎటువంటి సపోర్టు లేదు. నేను ఒక ఒంటరి జీవితాన్ని అనుభవిస్తున్నాను బాబా అని చెప్పి ఎన్నోసార్లు మనసులో నీకు ఇవే ప్రశ్నలు, నన్ను కూడా ఇవే ప్రశ్నలు వేస్తున్నావు. అయితే నీకు నిజంగా ఈరోజు ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పబోతున్నాను తల్లి. నువ్వు ఇంట్లో అందరినీ నేను అర్థం చేసుకుంటున్నాను, కానీ నన్ను మాత్రం ఎవ్వరు అర్థం చేసుకోవడం లేదు అని చెప్పి నువ్వు బాధపడుతున్నావు కదా. అయితే ఒకరు నువ్వు అర్థం చేసుకోవట్లేదు అని నువ్వు నిందించినప్పుడు వారిని కూడా అర్థం చేసుకుంటప్పుడు ఉండు తల్లి. ఇది నీకు కొంచెం కష్టంగా అనిపించవచ్చు, కానీ అసలు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే నేను కూడా మనిషినే కదా బాబా, నాతో కూడా ప్రేమగా మాట్లాడేవారు ఉంటే బాగుంటుంది అని చెప్పి నాకు అనిపిస్తుంది కదా బాబా. ఫైనాన్షియల్గా డబ్బుకు సంబంధించి నాకు ఎటువంటి సపోర్ట్ లేదు, మనసుకు సంబంధించి నాకు ఎటువంటి సపోర్ట్ లేదు. నేను ఒక ఒంటరి జీవితాన్ని అనుభవిస్తున్నాను బాబా అని చెప్పి ఎన్నోసార్లు మనసులో నీకు ఇవే ప్రశ్నలు, నన్ను కూడా ఇవే ప్రశ్నలు వేస్తున్నావు. అయితే నీకు నిజంగా ఈరోజు ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పబోతున్నాను తల్లి. నువ్వు ఇంట్లో అందరినీ నేను అర్థం చేసుకుంటున్నాను, కానీ నన్ను మాత్రం ఎవ్వరూ అర్థం చేసుకోవటం లేదు అని చెప్పి నువ్వు బాధపడుతున్నావు కదా. అయితే ఒకరు నువ్వు అర్థం చేసుకోవట్లేదు అని నువ్వు నిందించినప్పుడు వారిని కూడా నువ్వు అర్థం చేసుకోకుండానే ఉండు తల్లి. ఇది నీకు కొంచెం కష్టంగా అనిపించవచ్చు, కానీ నేను చెప్పే ఈ గుడ్ న్యూస్ నీకు ఎలా ఉంటుంది అంటే ఇప్పటి వరకు నువ్వు పడిన బాధను మొత్తాన్ని కూడా క్షణంలో దూరం చేసేంత ఇదిగా ఉంటుంది తల్లి. ఎప్పుడైనా కానీ మనిషికి కష్టం వచ్చినప్పుడు ఆ కష్టం కొన్ని కర్మల కారణంగా వస్తుంది. ఆ కష్టం మన మనసుకి ఎంతో దృఢత్వాన్ని నేర్పిస్తుంది. ఎదుటివారు ఆ కష్టం నుంచి ఎలా బయటపడ్డారు అని చెప్పి తెలుసుకునేంత జ్ఞానాన్ని మనకి నూరిపోస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా పడే వాళ్ళకే కష్టం యొక్క విలువ తెలుస్తుంది. పైనుంచి చూసే వాళ్ళు ఎవ్వరికి కూడా తెలియదు. నువ్వు ఇందులో ఉన్నావు, ఈ కష్టాన్ని అనుభవిస్తున్నావు కాబట్టే నీకు ఇందులో దిగులు, బాధ అన్నీ తెలుస్తాయి. కానీ ఎదుటి వారికి మాత్రం ఎవరికి చేస్తుంది? తన భర్తకు, తన పిల్లలకి చేసుకుంటూ తన ఇంటిని చక్కదిద్దుకుంటుంది. ఇది పని మనిషిలాగా ఫీల్ అవుతే ఎలా అని చెప్పి ఎదుటివారు నేను ప్రశ్నిస్తారు. కానీ నువ్వు అక్కడ పని మనిషిలాగా ఫీల్ అవ్వడం లేదు. కొంచెం ప్రేమని, కొంచెం ఆప్యాయతను మాత్రమే కోరుకుంటున్నావు. అది అందడం లేదు అని చెప్పి దుఃఖిస్తున్నావు. నీ భర్త నువ్వు చెప్పినట్టుగా వినాలి అని చెప్పి చూస్తున్నావు, కానీ అతను నీ మాటలకి పూర్తిగా నెగిటివ్గా నడుచుకుంటున్నాడు. తల్లి, ఎవరు ఎలా పోతున్నారో వారిని అలా పోనివ్వు. ఎందుకంటే ఎవరి కోసమో ఆగరు. నీ భర్త ఎంత భర్త అయినా కానీ అది చనిపోతే అతనితో పాటు నువ్వు పైకి వెళ్ళవు. నువ్వు చనిపోతే నీతో పాటు అతను పైకి రాడు. ఇది నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదే వాస్తవం. ఎవరైనా కానీ ఈ రోజుల్లో చనిపోతే 2వ రోజు మర్చిపోయి 3వ రోజు బిర్యానీలు తింటున్నారు తల్లి. ఇది కూడా వాస్తవమే కదా. అయితే
అటువంటి వారి కోసం నీ యొక్క మానసిక స్థితిని పాడు చేసుకుంటూ నీ యొక్క శారీరకపరమైన ఆరోగ్యాన్ని కూడా ఎందుకు గుల్ల చేసుకుంటున్నావు అని చెప్పి ప్రశ్నిస్తున్నాను. ఏది ఏమైనప్పటికీ కూడా నువ్వు ఈ రకమైన మానసిక ఒత్తిడితో, ఒక రకమైన డిప్రెషన్తో, ఒక రకమైన యాంగ్జైటీతో నువ్వు ఇప్పటి వరకు బాధపడుతున్నావు. ఇదంతా కూడా నీ మనస్సుకి సంబంధించిన వ్యాధి, నీ శరీరానికి సంబంధించిన వ్యాధి కాదు. మనిషి మనస్సుకు చాలా శక్తి ఉంటుంది తల్లి. నాకు పదే పదే జ్వరం రావాలి, జ్వరం వచ్చిందేమో అని చెప్పి నువ్వు భయపడుతూ ఉంటే కరెక్ట్గా నీకు అదే రోజు జ్వరం వచ్చేంత శక్తి అనేది మనస్సు నీ శరీరానికి కలుగజేస్తుంది. అంతేవిధంగా సంతోషంగా ఉన్నావు, నేను ఆనందంగా ఉన్నాను, నేను చాలా హ్యాపీగా ఉన్నాను అని చెప్పి నువ్వు గనక ఖచ్చితంగా నువ్వు సంతోషంగా ఉండేలాగా నీ శరీరాన్ని, నీ మనస్సును ఆ మనసే సిద్ధం చేస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా మనసు అనేది చాలా 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 పవర్ఫుల్గా పనిచేస్తుంది తల్లి. అటువంటి మనసుతో నేను నీకు ఒక మంత్రాన్ని చెప్తున్నాను. ఈ మంత్రాన్ని ప్రతిరోజు కూడా నువ్వు రాత్రిపూట పడుకునేటప్పుడు 11 సార్లు గనక చదివి పడుకుంటే మరుసటి రోజు ఉదయానికల్లా నీవు చాలా ప్రశాంతంగా నిద్రలేస్తావు. ఏది ఎలా పోయినా, ఏది ఏం జరిగినా కూడా, ఏది కూడా నువ్వు మనసులోకి తీసుకోకుండా చాలా ప్రశాంతంగా ఉంటావు. ప్రతిరోజు కూడా నువ్వు ఏది కూడా నువ్వు మనసుకు దాకా తీసుకోకుండా చాలా ప్రశాంతంగా ఉంటావు. ప్రతిరోజు కూడా నువ్వు నా సందేశాలను వింటూ ఉంటున్నావు, కొన్ని విషయాలను నేర్చుకుంటూనే ఉన్నావు. ఎవరైనా కానీ నీకు ఎంత విలువిస్తారో నీకు వాళ్ళకి అంత విలువిస్తారు. ఎవరైనా నిన్ను ఎంత మర్యాదగా చూసుకుంటారో వారు నిన్ను అంత మర్యాదగా చూసుకుంటారు. ఎవరు నిన్ను ఎంత చీప్గా చూసుకుంటారో నువ్వు కూడా వారిని అంత చీప్గానే చూసుకుంటారు తల్లి. ఇవన్నీ కూడా గాంధీ తాత ఉన్న యుగంలో ఒక చెంప మీద కొడితే మరొక చెంపని చూపించే రోజులు కావు తల్లి. ఇవి పరిస్థితులను బట్టి, కాలాన్ని బట్టి, సమయాన్ని బట్టి మనుషులు కూడా మారుతూ ఉండాలి. కనుకనే ఎదుటివారు ప్రవర్తన నీ పట్ల ఎలా ఉంటుందో వారి పట్ల నీ ప్రవర్తన కూడా అలాగే ఉండాలి తల్లి. అలా ఉన్నప్పుడు మాత్రమే ఎదుటి వాళ్ళు నిన్ను చూసినప్పుడు భయపడి ఒక మాట అనడానికి కూడా ఆలోచిస్తారు. అది ఎవరైనా కానీ తల్లి నువ్వు ఫైనాన్షియల్గా డబ్బు కోసం కొంత ధనం నా చేతిలో ఉంటే నలుగురి మీద ఆధారపడకుండా సంతోషంగా బ్రతకవచ్చు అని చెప్పి అనుకుంటూ ఉంటున్నావు కదా తల్లి. అయితే నీకు ఆ ధనం అనేది ఆ ప్రవాహంలాగా నీ దగ్గరికి చేర్చడానికి కూడా నేను చెప్పే మంత్రం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఎందుకంటే ఒకరోజు షిరిడి నుంచి వచ్చిన వారు ప్రసాదంతో పాటు ఈ యొక్క మంత్రాన్ని కూడా ఎదుటివారు కష్టంలో ఉన్నప్పుడు, అంటే వారి పొరుగింటి వారు కష్టంలో ఉన్నప్పుడు వారు చాలా మంచి మనసుతో ఈ ప్రసాదాన్ని, అంటే బాబా గారి యొక్క ప్రసాదాన్ని ఇచ్చి వారు ఈ మంత్రాన్ని ప్రతిరోజు కూడా 11 రోజులు చదువుకోమని చెప్పారు. అలా చెప్పిన తర్వాత ఆ అమ్మాయి 11 రోజులు ఈ మంత్రాన్ని చదువుకున్నాక ఆ అమ్మాయి పడే కష్టాలు చాలా వరకు కూడా పూర్తిగా తగ్గిపోయి సంతోషంగా ఆనందంగా ఉందన్నమాట. ఆ విధానంగా ఆమె సంతోషంగా ఉన్నప్పుడు ఎవరైతే ప్రసాదం ఇచ్చి మంత్రం చెప్పారో ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి, నేను ఈ మంత్రం చదివిన తర్వాత నా జీవితంలో చాలా మార్పులు వచ్చాయి, చాలా సంతోషంగా ప్రతిరోజు నేను ఒక్కొక్క శుభవార్తతోటి ఆనందంగా గడుపుతున్నాను, నేను నీకు కృతజ్ఞురాలిని అని చెప్పింది. ఆ అమ్మాయి చెప్పిన తర్వాత ఈ అమ్మాయి కూడా చాలా సంతోషించింది. ఆ అమ్మాయికి అంత మేలు చేసేలా చేసినందుకు బాబాగారు ఈ అమ్మాయికి ఇంకాస్త సంతోషాన్ని కలిగించారు. అంతే కదా, ఎదుటి వాళ్ళ బాధలో ఉన్నప్పుడు వారి బాధను కనుక నువ్వు తీర్చే ప్రయత్నం కొంతైనా చేస్తే కనుక భగవంతుడు మనం పడే బాధల్లో నుంచి కొంత బాధను దూరం చేస్తాడనమాట. అలాగే ఆ అమ్మాయి జీవితంలో కూడా జరిగింది. ఇప్పుడు ఈ మంత్రం చెప్పడానికి కూడా కేవలం ఒకే ఒక కారణం ఏంటి అంటే కనుక, తల్లి నువ్వు కష్టంలో ఉన్నావు, నువ్వు బాధల్లో ఉన్నావు, మానసికంగా కృంగిపోతూ ఉన్నావు, సంతోషంగా జీవించాల్సిన సమయాన్ని వృధా చేసుకొని దిగులుగా బాధగా ఏడుస్తూ 4 గోడల మధ్య నలిగిపోతున్నావు. ఈ బాధ అంతా కూడా నేను చూడలేకపోతున్నాను తల్లి.
నువ్వు నన్ను ఎప్పటికప్పుడు నిందిస్తూనే ఉన్నావు బాబా. ఎన్ని చెప్పినా కూడా మీరు అసలు నా మీద దయమే చూపించటం లేదు, చాలే చూపించటం లేదు బాబా. ఎందుకు బాబా నాకు ఇన్ని కష్టాలు పెడుతున్నారు అని చెప్పి అప్పుడప్పుడు నువ్వు నా మీద కోప్పడుతూ ఉన్నావు. నువ్వు కోప్పడుతున్నందుకు నాకు ఏ బాధ కూడా లేదు తల్లి. ఎందుకంటే ఒక తండ్రి దగ్గర తన బిడ్డ కోపం వస్తే కోప్పడుతుంది, అలుగుతుంది, తిడుతుంది. అంత మాత్రాన తండ్రి ఆ బిడ్డను దూరం చేసుకోడు కదా తల్లి. నీ యొక్క కోపానికి, నీ యొక్క అలుకకి చాలా ప్రధానమైన కారణాలే ఉన్నాయి. వాటన్నింటినీ కూడా నేను అర్థం చేసుకోగలను. నా బిడ్డ ఇందుకే బాధపడుతుంది, నా బిడ్డ కోపానికి కారణం ఇదే. లేకపోతే నా బిడ్డ చాలా మంచి మనసురాలు. తన మంచి మనసుతో నలుగురు సంతోషంగా ఉండాలని నా బిడ్డ చూస్తుంది. అటువంటి నా బిడ్డకి సంతోషమే దూరమైంది. కనుకే తన మానసిక స్థితి సరిగ్గా లేక నన్ను ఒక మాట దూషించింది. అందులో తప్పేముంది అని చెప్పి నేను అనుకుంటానే కానీ నేను ఎప్పుడు కూడా శపించను తల్లి. ఒక తండ్రిగా నీ యొక్క మంచి చెడు అన్నింటినీ కూడా నేనే చూసుకోవాలి. నీ యొక్క బాధలన్నింటినీ కూడా నేనే తీర్చాలి. ఆ యొక్క పూర్తి బాధ్యత అనేది నా మీదనే ఆధారపడి ఉంది. నా బాధ్యతను నేను ఎప్పుడు కూడా మర్చిపోనమ్మా తల్లి. నీ కష్టాలనే ఒక్కొక్కటిగా తీరుస్తూనే వస్తున్నాను కదా. అయినా కూడా నువ్వు ప్రతిరోజు వినే సందేశాల ద్వారా నేను ఏం చెప్తున్నాను, ఎందుకు చెప్తున్నాను అని చెప్పి నువ్వు ఆలోచించుకొని నేను చెప్పిన మార్గంలో నువ్వు నడిస్తే గనక ప్రతిరోజు కూడా నీ జీవితం ఒక పండగలాగా మారుతుంది తల్లి. కనుక ఇకనైనా కానీ సందేశాలను వింటూ నేను చెప్పిన మార్గంలో నువ్వు నడుచుకుంటూ వెళ్తే గనక ఎవరి దగ్గర ఎలా ఉండాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, నీ మనస్సును ఎలా స్థిరపరచుకోవాలి, నువ్వు సంతోషాన్ని ఎలా పొందాలి, ఇదంతా కూడా నేను నీకు ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటున్నాను కదా తల్లి. తల్లి ఇకనైనా కానీ అన్నింటినీ కూడా అందుకొని నీ జీవితానికి ఒక పండగలాగా చేసుకునేట్టుగా నేను నీకు హామీ ఇస్తున్నాను తల్లి. ఈ యొక్క మంత్రాన్ని ప్రతిరోజు రాత్రిపూట పడుకునేటప్పుడు 11 సార్లు 11 రోజులు కనుక చదువుకుంటే 12వ రోజుకి నీ జీవితంలో నువ్వు ఏదైతే వినాలి అనుకుంటున్నావో, ఒక ఉద్యోగం రావాలి, నీ యొక్క భర్త మారాలి అని చెప్పి, నీ పిల్లలు మంచి చదువులో ఉండాలి, వారికి ఉద్యోగం రావాలి, చేస్తున్న పనిలో జీవితం పెరగాలని చెప్పి, శాలరీ అనేది డబల్ అవ్వాలి అని చెప్పి, ఇలా నువ్వు ఆరోగ్యం బాగుండాలని చెప్పి, నువ్వు ఏదైతే దేని గురించి అయితే నువ్వు గుడ్ న్యూస్ వినాలి అని చెప్పి అనుకుంటున్నావో ఆ గుడ్ న్యూస్ అనేది నీ చెవిన తప్పకుండా పడుతుంది తల్లి. దానికోసం నువ్వు ఏం చేయాలి అంటే గనక నేను చెప్పే ఈ చిన్న మంత్రాన్ని చదువుకో చాలు. అదేంటి అంటే గనక జాగ్రత్తగా విను తల్లి. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఈ యొక్క మంత్రం అనేది ప్రతిరోజు రాత్రి పడుకునేటప్పుడు ఈ గురువారం నుంచి మొదలు పెట్టుకొని రాత్రి పడుకునే ముందు 11 సార్లు 11 రోజులు కనుక నువ్వు చదివినట్లయితే కనుక తల్లి 12వ రోజుకే నువ్వు ఎదురు చూసే శుభవార్త అనేది నీ చెవిన తప్పకుండా పడుతుంది తల్లి. ఎప్పుడైనా కానీ నువ్వు ఈ మంత్రం చదివే ముందు నువ్వు మనసులో ఏ సంకల్పం అయితే చేసుకొని ఈ మంత్రం చదువుతావో ఆ సంకల్పం అనేది తప్పకుండా నీకు సిద్ధిస్తుంది తల్లి. నేను చెప్పే ఈ మంత్రం నువ్వు జాగ్రత్తగా మరొకసారి విని ఈ మంత్రాన్ని చదివి నువ్వు పఠించుకొని కనుక నువ్వు నిద్రించినట్లయితే 12వ రోజుకి నువ్వు ఎదురు చూస్తే గుడ్ న్యూస్ అనేది నీ చెవిన పడుతుందమ్మా అని చెప్పి ఈరోజు బాబా గారు అయితే మనకు చాలా చక్కటి సందేశాన్ని అందించారండి. మరి బాబా గారు అందించిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని చెప్పి అనుకుంటున్నా. నచ్చిందని అనిపిస్తే వాళ్ళందరూ తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి. కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయండి. మొదటిసారిగా సాయిబాబా పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం. అంతవరకు కూడా బాబా గారి ఆశీస్సులు మీ పైన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా